ఎందుకంటే ఇప్పుడు అంటే రేపు ఎన్డీఏ పొద్దున్న తేడా వస్తే షిండేని వదులుకోవడానికి కూడా బీజేపీ సిద్ధంగా లేదా, అందుకేనేనా ఈ దోబూచులాట? అంటే కూటమి ధర్మంలో అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు కాబట్టి అవతల ఇప్పుడు అదే. పెళ్ళయిన తర్వాత భార్య సరిగ్గా లేకపోయినా భర్త సరిగ్గా లేకపోయినా సర్దుకునే జీవిస్తారు 100% ఇక గత్యంతరం లేదన్నప్పుడే విడాకులు జరిగేది. అదేనండి, అట్లాగే compromise దాంట్లో politics. చూసే సమాజం చూస్తుంది వీళ్ళలో ఎవరు సరిగ్గా బాధ్యతగా ఉంటున్నారు అన్నటువంటి. ఇప్పుడు సమాజం తమను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తమ బాధ్యతగానే ఉన్నాము, తప్పు పని చేయలేదు అనే సంకేతాన్ని ఇస్తోంది బీజేపీ. అంటే కూటమి ధర్మం ఒకటి సార్ మీరు చెప్పినట్టు, కానీ బీజేపీకి ఇంకా ఒక 7-8 సీట్లు అవసరం ఉన్నాయి కాబట్టి షిండేతో కూడా అవసరం ఉందా? షిండేతో గొడవ పెట్టుకునే ఉద్దేశం లేదా? అందుకే ఆయన షిండేకి కూడా అంత బతికించే సీన్ లేదండి. ప్రయత్నాలు. అజిత్ పవార్ ఉన్నాడు వీళ్ళతో, అతనికి 40 ఉన్నాయి కదా, ఇంకా అసలు ప్రాబ్లం ఏముంది? అత్యవసరం వస్తే ఆ బాధ. అదే అవును. అజిత్ పవార్ బీజేపీ కలుసుకుంటే అక్కడ 137, ఇతనికి 40, 177, 144 కదా, 145 కదా కావాల్సింది, పైన ఇంకో బాతిక ఉన్నట్టే కదా. ఇంకా షిండేతో అవసరమే లేదు. ఇందులో 2 కోణాలు నాకు అనిపిస్తోంది. అయితే ఒక కోణం షిండే పర్సనల్ ఫీలింగ్, తన కొడుకు హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు పట్టుబట్టకపోతే ఇక భవిష్యత్తులో మన చేతిలో ఉండదు, బీజేపీ మీద మన ఆధిపత్యం ఉండాలి అన్నటువంటి రూటు ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారా అనేది కూడా నా డౌట్ ఉంది. ఏది బీజేపీని షిండే ఎట్లాగా ఇప్పుడు విభేదించి తర్వాత నేను రానులే అని చెప్పేసేసి, లేదా ఆ తర్వాత